జగన్మోహన్ రెడ్డి మీరు ఎక్కువ పథకాలు ఆమోదించారు తప్ప ఇంతవరకు బస్సు ఫ్రీ బస్ అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతవరకు అమలు చేశారు. రైతులకు ఇన్సూరెన్స్ అన్నారు, ఇంతవరకు అమలు చేశారా? రైతుల గురించి నువ్వు అన్నావు, ఇన్సూరెన్స్ ఇంతవరకు ఇవ్వలేదా? ఇన్సూరెన్స్ గురించి అన్నావు నువ్వు, కరెక్ట్. ఆ పాయింట్ నువ్వు అన్నావు, కానీ ఇప్పుడు ప్రతిపక్షంగా వచ్చి దగ్గరగా సంవత్సరంన్నర అవుతుంది. 2 సంవత్సరాలు ఇన్సూరెన్స్ పడాలి. రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి పోరాడేది ఏదన్నా ఇప్పుడు మామిడి పంటలు అయిపోయే టైంకి 2 వారాల టైం ఉన్నా కూడా ఒక్క మాట ఒక టీడీపీ కార్యకర్త అడిగాడు నన్ను, నేను మాట చెప్పలేకపోయాను. ఏప్రిల్లో మొదలైందన్నా, ఇప్పుడు మాట విన్నా మాట. ఏప్రిల్లో మామిడికాయ మొదలైంది, అప్పటి నుంచి రేటు లేదు. ఇప్పుడు పూర్తిగా అయిపోయే టైంకి రావటం ఏంది? ముందే వస్తే ఇంకా కొంతమంది రైతులు బాగుపడేవాళ్ళు కదా, జగన్ వల్ల, జగన్ పేరు చెప్పుకునేవాళ్ళు కదా అని అంటున్నారన్న. ఎందుకు రాలేకపోయాడు? రైతుల వల్ల పోయినాడు, రైతులకు చేసినాడా? మామిడి పళ్ళు రైతులకి ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఏప్రిల్లో పులిందుల్లోనే ఉన్నాడు, అరటికి పోయినాడు, అరటికి చేసినాడా? మన వాళ్ళు పోయినారు, అరటికి చేసినాడా చెప్పండి. మామిడి పళ్ళకి ఎందుకు పోతాడయ్యా రైతు అంటున్నారు, పోతాడు. ఎందుకు ఏ దానికైనా మీరు కట్టుబడి ఉంటేనే కదా, మీరు అడ్డుకుంటారు కదా. అన్న ఈ రోజు జగన్ పర్యటనలో సెక్యూరిటీ సరిపోయిందని ఫీల్ అవుతున్నారా మీరు? సెక్యూరిటీ సరిపోయిందని ఎట్లా సరిపోయింది? అందరు ప్రజల్లో అటగించిన వ్యక్తి, ప్రజల్లో ఎట్లా పోలీసు వ్యవస్థను అటగించి పంపించే వ్యక్తిని ఎట్లయితుంది? కొంతమంది బైక్ లో కొండలు వచ్చారు. ప్రజలు జన సునామీ, జగన్ కోసం జన సునామీగా పోయి బయలుదేరుతారు ప్రజలు. ఆ సునామీగా వస్తారని చెప్పి ఈ రోజు పోలీసు వ్యవస్థను అడ్డం 2000 మంది పోలీసు వ్యవస్థ అడ్డం పెడతారు, దారినమ్మడి అడ్డం పెడతారు. అంటే ఈ రోజు ఒక వ్యక్తికి తలపగిలి రక్తం కారింది. జగన్మోహన్ రెడ్డి దానికి పోతానే ఎస్పీ అన్నాడు కదా, నువ్వు కార్తీకని బ్రేకింగ్ న్యూస్ ఎన్టీవీలో కానీ టీవీలో అన్నీ అయ్యే కదా, అంటే పెడతారంటే. పోయినసారి ఒక మనిషే చనిపోయాడు ఏకంగా అని చనిపోయినట్టే దానికి ప్రూఫ్స్ లేవు కదండి. సరే ఓకే, దానికి ప్రూఫ్స్ చూపించండి, చూపిస్తారు. అలాంటి జరిగినా కూడా ఇప్పుడు మళ్ళీ ఫెయిల్ అయిందంటే ఏమని అది మీ ప్రభుత్వ వ్యవస్థ ఫెయిల్ అయిందని. ప్రభుత్వ వ్యవస్థ ఫెయిల్ అయినట్టే కదా అది. సెక్రటరీ మాజీ ముఖ్యమంత్రి అంటే తమాషా కాదు, కాదు. మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే అంటారు. దీని వెనకాల ఏమన్నా వాళ్ళకి దురుద్దేశం ఉందంటున్నారు? దురుద్దేశం కాకుంటే ఏముంటదండి? దురుద్దేశమో లేకుంటే వాళ్ళ ప్రత్యర్థనో, లేకుంటే నెక్స్ట్ వస్తాడనో, లేకుంటే ఏదైనా ఉండొచ్చు కదా, చెప్పలేదు. కేటగిరీ ఉంది జగన్ గారికి, రోప్ పార్టీ కూడా ఎందుకు పెట్టట్లేదు అంటారు? ప్రభుత్వ వైఫల్యం. ఎందుకు ఇంతకుముందు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు కూడా మన జగన్ బాగా సెక్యూరిటీ ఇచ్చారు, ఎవరు ఆపలేదు. ఇప్పుడు ఇవ్వట్లేదంటే జన సునామీ తట్టుకోలేక మేము అబద్ధాలు అన్నాము, హామీలన్నీ ఇచ్చినావు, ఇప్పుడు అమలు చేయలేకనే ఈ జనాలు లేకపోతే మళ్ళీ వస్తాయంటే మా పరిస్థితి ఏంటనే ఆలోచించుకుంటారు. 3 కూటమిలో ఒకటైనా 3 పార్టీలు ఒకటైనా కూటమి ఒకటైనా జగన్ ఒక్కడే సింగిల్ గా పోతాడని చెప్పి ఈ రోజు ఎదుర్కొని లేకపోతారు. మీరు పోతారు. రాష్ట్రంలో ఫ్రీ బస్ కూడా ఓన్లీ జిల్లాలకే పరిమితం చేశారు, రాష్ట్రం మొత్తం లేదంట. మహిళలు ఓన్లీ జిల్లాలకి ఫ్రీ అంట, జిల్లాలో ఉన్న వారికి. అదే చెప్తాను, తెలంగాణలో ఎట్లా ఇచ్చినారు ఇప్పుడు తిరుగుతారు, రాష్ట్రం మొత్తం తిరుగుతారు. చంద్రబాబు ఆ రోజు ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పి, ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు. ఈ రోజు ఒక అమ్మాయి అంటది, జనసేన అమ్మాయి, ఎవరో నాకు పేరు తెలియదు కానీ, ఎందుకు ఉచిత పథకాలు ఆటో వాళ్ళు ఏం కావాలంటారు. ఆ రోజు తెలీదా? మీ పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదా? ఉచిత పథకాలు ఇచ్చేప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టే కదా మీరు ఉచిత పథకాలు ఇచ్చేది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏవైతే ప్రవేశపెట్టారో ఈ రోజు కూడా మీరు ఈ రోజు కూడా అయ్యే పథకాలే చేస్తా ఉండేది. మీరేమో సూపర్ చేసి అమలు చేసినారా? ఏ పథకాలు ఇంతవరకు అమలు చేయలే. ఉచిత బస్సు అంటే ఈ రోజు రైతు అన్నారు, రైతుకు ఈ రోజు వరకు అమలు చేయలే. ఏమో అమలు చేసినాడు చెప్పండి మీరు. అమలు చేసాం, అడిగిన వాళ్ళకి 4 మందం అంటున్నాడు కదా చంద్రబాబు గారు. 4 మందం అంటే అదే అండి, అబద్ధాలు వచ్చాయి. 4 మందం అంటే అబద్ధాలు ఆడే వాళ్ళకు పవన్ కళ్యాణ్ అంటాడు, ఏదైనా జరిగితే సనాతన ధర్మం అంటాడు, చెప్తాడు సనాతన ధర్మం. ఈడ చేశాడు, దాడి చేశాడు, ఆరు జాతి చేశాడు, ఈడ దాడి చేశాడు. నేను వస్తే ప్యాంట్ ఇప్పి సొక్కాలు ఇప్పి కొత్త రప్ప అనేందుకే ఎవరో కార్యకర్త, మా కార్యకర్త ఫ్లెక్సీ పెట్టుకునేందుకు రప్పరప అనేందుకు, అది మీడియాలో ఎవరో ఫస్ట్ ఒక జర్నలిస్ట్ ఇతనే తెలియనందుకు రప్పరప అంటే ఈ రోజు కూడా అదే రప్పరప అంటాడు. మళ్ళా తోలు తీసుకుంటాడు. రామకృష్ణరాజు గారు అక్కడ యుఎస్ లో నేను బ్లడ్ బుక్ రాస్తానని చెప్పేసి అన్నాడు. మరి దాన్ని రాసుకోండి. ఇప్పుడు రెడ్ బుక్ రాస్తుంది, ఏమైతుంది? అంటే ఒక రెడ్ బుక్ రాస్తుంది, ఏమైతుందండి? ఇప్పుడు స్థాయిలో ఉన్న మనిషి బ్లడ్ బుక్ రాస్తారు. ఎవరైనా మంచి చేసిన మంచి ఎవరు రెడ్ బుక్ రాయరు, గ్రీన్ బుక్ రాయరు, ఆరెంజ్ బుక్ రాయరు. మంచి చేసిన వ్యక్తి ఎవరైనా ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు అని చెప్పి